ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. అమెరికాలో భారతీయులే టార్గెట్ గా దాడులు సాగుతున్నాయి. ఈ దాడులపై విమర్శల వేళ యుఎస్ సర్కార్ స్పందించింది. దీనిపై స్పందిస్తామని, అగ్రరాజ్యంలో హింసకు తావులేదని బిడెన్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. దాడులతో అటు ప్రవాస భారతీయులే కాక విద్యార్థి కుటుంబాలు సైతం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. అమెరికాలో భారతీయులపై వరుస దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ ని టార్గెట్ గా చేసుకుని కొందరు దాడులకు తెగబడుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రత కల్పించడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమవుతోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలపై తీవ్రంగా స్పందిస్తామని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాంటి వారిని క్షమించమని స్పష్టం చేశారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదని వెల్లడించారు. ఇలాంటి హింసాత్మక ఘటనల్ని అస్సలు ఉపేక్షించం. ఏ పరమైన వివక్షకు తావులేదు. అమెరికాలో ఇలాంటి హింసను ప్రేరేపిస్తే క్షమించం. అధ్యక్షుడు జో బైడెన్ ఇలాంటి ఘటనలపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి దాడుల్ని అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాడి చేసిన వాళ్లకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గత కొద్ది వారాల్లో 4 భారతీయ విద్యార్థులు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. జాన్ కిర్బీ నేతృత్వంలోని వైట్ హౌస్ భారతీయ అమెరికన్ విద్యార్థులపై దాడులను నిరోధించడంలో తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారతీయ అమెరికన్ విద్యార్థులపై జరిగిన దాడులపై ప్రసంగించారు. కిర్బీ భారత విద్యార్థులపై వరుస దాడులు జరగడం విచారకరమన్నారు. రాష్ట్ర స్థానిక అధికారులతో కలిసి దాడులను అరికట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆ రకమైన దాడులను అడ్డుకోవడానికి ప్రయత్నించి పోలీసులకు సకాలంలో సమాచారం అందించిన వారు సరైన జవాబుదారీగా ఉంటారని కిర్బీ చెప్పారు. గత కొన్ని వారాల్లో కనీసం 4 భారతీయ అమెరికన్ విద్యార్థులు మరణించినట్లు యునైటెడ్ స్టేట్స్ నివేదించింది. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ బుటోరియా విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. యుఎస్ లో విద్యను అభ్యసిస్తున్న వారి కోసం మెరుగైన భద్రతా చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. కళాశాల అధికారులు, స్థానిక పోలీసులు ఈ సవాళ్లను తక్షణమే పరిష్కరించాలని అజయ్ తెలిపారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2 వారాల వ్యవధిలోనే 4 భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు భయపెడుతున్నాయి. తాజాగా మరింతగా పెరగడం భారతీయ కుటుంబాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు కొనసాగుతున్నా ఏడాదిలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో 6 మృతి చెందగా తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దుండగులు జరుపుతున్న వరుస దాడులతో పలువురు భారతీయులు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల భారతీయ విద్యార్థులపై భారత సంతతికి చెందిన వ్యక్తులపై దాడులు జరుగుతున్న తీరును చూస్తే ఇండియన్సే వాళ్ల టార్గెటా అన్న సందేహాలు భారతీయుల్లో కలుగుతున్నాయి. అమెరికాలో భారతీయులకు రక్షణ లేకుండా పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత్ నుంచి అమెరికాకు విద్యా, ఉద్యోగాల నిమిత్తం చాలా మంది వెళుతుంటారు. తాజాగా యుఎస్ లో జరుగుతున్న దాడులతో అమెరికా పయనం అంటే వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. యుఎస్ లో దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులకే ఎక్కువ ముప్పు ఉన్నట్టు 2017 నాటి అధ్యయనం చెబుతోంది. భారత అమెరికన్ల పట్ల వివక్ష స్కూల్ స్థాయి నుంచి ఆరంభమవుతున్నట్లు తెలిపింది. 2022లో భారతీయులపై 25 విద్వేష నేరాలు జరిగినట్లు ఆ అధ్యయనం తెలిపింది. 2021లో వీటి సంఖ్య 12 మాత్రమే. తాజా లెక్కలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. దశాబ్దాలుగా అమెరికా కళలు భారతీయుల జీవన విధానంలో ఒక భాగంగా ఉంటూ వచ్చాయి. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ చాలా ఎక్కువగా కావడంతో తొందరగా ధనవంతులు కావడానికి అవకాశం ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఫ్రీ లైఫ్ స్టైల్ ఉండడం, అమెరికా ఎన్ఆర్ఐలకు భారతీయ సమాజంలో గౌరవ మర్యాదలు అధికంగా లభించే అవకాశం ఉండడంతో భారతీయ యువత అమెరికాకు జయకొడుతూ వచ్చారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరగడం, మాదక ద్రవ్యాలు అనుమతి ఉండడంతో కాల్పుల ఘటనలు అమెరికాలో నిత్యకృత్యంగా మారిపోయాయి. అయితే ఇటీవల అలాంటి కాల్పులకు భారతీయులు ఎక్కువగా బలైపోవడం ప్రవాస భారతీయులను ఎక్కువ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా భారతీయులను టార్గెట్ గా చేసుకుని దాడులు జరుగుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగాయి. ఇదే ప్రవాస భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో తమ అవకాశాలను లాగేసుకుంటున్నారని భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు పట్ల స్థానికుల్లో పెరుగుతున్న అసంతృప్తి దాడులకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.